ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. బదిలీలపై ఇప్పటివరకు ఉన్నటువంటి నిషేధాన్ని తాత్కాలికంగా హోల్డ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు అంటే నెల రోజుల పాటు ఈ నిషేధం ఎత్తేసింది. దాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా భావించవచ్చు. అందుకు సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. అయితే ఈసారి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కీలకమైనటువంటి మార్పులు చేర్పులు అయితే జరిగాయి. ముఖ్యంగా గతంలో 2 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వారికి అంటే ఒక ప్లేస్లో 2 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్న వారికి ఆ 2 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వాళ్ళందరూ కూడా బదిలీలకు అర్హులుగా ఉండేది. కానీ ఈసారి మాత్రం 31/12/2025 అంటే పోయిన డిసెంబర్ చివరి వరకు ఎవరైతే 3 సంవత్సరాల సర్వీస్ని ఒకే చోట కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా బదిలీలకు అర్హులుగా పేర్కొంది. సో వారందరూ కూడా బదిలీలకు ఇప్పుడు చేసుకోవచ్చు. అలాగే గతంలో దాదాపు 8 సంవత్సరాల పాటు ఒకే ప్లేస్లో లాంగ్ స్టాండింగ్గా ఉండే వాళ్ళందరూ ఆ 8 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత కంపల్సరీ బదిలీలకి అర్హులుగా ఉండేవారు. అంటే వారందరూ ఖచ్చితంగా ఎక్కడో దగ్గరికి బదిలీలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ ఈసారి 4 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వారందరూ కూడా బదిలీలను తప్పనిసరి బదిలీల లిస్టులో అయితే చేర్చడం జరిగింది. సో అంటే బదిలీలు ఈసారి చాలా పెద్ద ఎత్తున ఈసారి కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పోయిన ఏడాది రేవంత్ రెడ్డి సర్కార్ చాలా డిపార్ట్మెంట్లో ఉపాధ్యాయ శాఖలకు సంబంధించి చాలా డిపార్ట్మెంట్లలో కూడా ప్రమోషన్లు ఇచ్చారు. అలాగే బదిలీలు కూడా చేశారు. సో మళ్ళీ ఇప్పుడు బదిలీలు చేపట్టారు. నిజానికి ఈ సంవత్సరం బదిలీలు ఉండవు అని ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకు అంటే ప్రస్తుతం దేశంలో జనగణన సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఈ జనగణన 2027లో సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా ఇప్పటికే ఉపాధ్యాయులకు కావచ్చు, అలాగే ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఏదైతే మొత్తం సెన్సెస్లో భాగంగా ఉన్నారో, జనాభా లెక్కల డ్యూటీలో ఉన్నారో వారందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు అనేవి దశల వారీగా మొదలయ్యాయి. సో మొదలు ఈ క్లాసులు అయిపోయిన తర్వాత వారందరికీ కూడా ఒక్కొక్కరికి కొన్ని ఇళ్ల చొప్పున ఇన్ని నంబర్లకు సంబంధించి ఇంతమంది అని చెప్పి ఎన్యూమరేటర్లు కావచ్చు, వాళ్ళ సూపర్వైజర్లు కావచ్చు, పై అధికారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా విధుల్లో కేటాయించారు. సో వారందరూ కూడా 11వ తారీఖు నుంచి అంటే వచ్చే నెల 11వ తారీఖు నుంచి వాళ్ళందరూ కూడా జనాభా లెక్కల్లోకి సంబంధించినటువంటి పనుల్లో పూర్తి స్థాయిలో పని చేయబోతా ఉన్నారు. ఈ సమయంలోనే ఈ జనాభా లెక్కలు అయ్యేంత వరకు ఆయా రాష్ట్రాలు తమ జిల్లాల పరిధులు కావచ్చు, మండలాల పరిధులు కావచ్చు, జియోగ్రఫికల్ ప్లేసెస్గా ఎప్పుడైతే ఈ పిన్ కోడ్ సంబంధించి జిల్లాల వారిగా ఆధారాలు ఉంటాయో వాటన్ని కూడా మార్చడానికి లేదు. అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా బదిలీలకు సంబంధించి నిషేధం ఉండాలి అని చెప్పి కేంద్ర హోంశాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులకు కూడా సర్క్యులర్ పంపించింది. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో సెన్సస్ పూర్తయ్యేసరి వరకు బదిలీలు ఉండకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా తెలంగాణ ప్రభుత్వం బదిలీలకు సై అని చెప్పి నిర్ణయం కూడా వెలువరించింది. బదిలీలు కూడా 1వ తారీఖు నుంచి ఆ ప్రాసెస్ మొదలు కాబోతోంది. ఎక్కడెక్కడ ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎవరెవరు అర్హులు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, కాబట్టి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆయా డిపార్ట్మెంట్లు వారందరికీ కూడా వివరాలు ఇస్తాయి. సో ఇది లెక్క. కానీ కేంద్ర హోంశాఖ ఇప్పటికే చెప్పిన తర్వాత కూడా బదిలీలు చేపడితే హోంశాఖ ఎట్లా స్పందిస్తుందనేది చూడాల్సిన అంశం ఒకటైతే, ఈ బదిలీలు ఒకవేళ ఖచ్చితంగా చేయాల్సి వచ్చిన సందర్భంలో కేంద్ర హోంశాఖ తదుపరి ఉత్తర్వులకు లోబడే ఇవన్నీ కూడా బదిలీలు జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే జనాభా లెక్కలకు సంబంధించినటువంటి విధుల్లో ఉన్న వారికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. లేదు అంటే ఆ జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయిన తర్వాత వారిని అంటే బదిలీ అయిన చోటికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఈ బదిలీలు కూడా చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఈసారి బదిలీల్లో 3 సంవత్సరాల పీరియడ్కు పెంచడం అంటే ఎక్స్పీరియన్స్ని ఒకే చోట గతంలో 2 సంవత్సరాలు పనిచేస్తే బదిలీ చేయడానికి అవకాశం ఉండేది. ఈసారి ఆ అంశాన్ని 2 సంవత్సరాలకు బదులు 3 సంవత్సరాలు ఒక చోట పనిచేసిన వాళ్ళకు మాత్రమే బదిలీకి అవకాశం ఇచ్చారు. అలాగే గతంలో 8 సంవత్సరాలు ఒక చోట లాంగ్ స్టాండింగ్గా పనిచేసి ఉండి ఆ తర్వాత బదిలీ అవకాశం వస్తే కంపల్సరీ వాళ్ళు అక్కడి నుంచి బదిలీ కావాలి. ఈసారి మాత్రం 4 సంవత్సరాల పీరియడ్కి తగ్గించారు. సో 4 సంవత్సరాలు పూర్తయిన ఏదైతే ఉపాధ్యాయులందరూ కూడా కంపల్సరీగా ఇప్పుడు ఈ తాజా బదిలీలకు సంబంధించి ఎక్కడో దగ్గరికి బదిలీ అయ్యి వెళ్లాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది.